నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. ఇవాల్టి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు చేశారు. రేపు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. భవానీ దీక్షల సమయంలో అంతరాలయ దర్శనాలకు రద్దు చేశారు. అన్ని ఆర్జిత సేవలు, టికెట్ దర్శనాలు రద్దు చేసింది దేవస్థానం. 5 క్యూలైన్లలో భవానీ దీక్షదారులకు ఉచిత దర్శనానికి అనుమతినిచ్చింది. భక్తుల భద్రత పర్యవేక్షణకు 320 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది. ఇక కొండ దిగువన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ నిత్య భక్తులను మానిటరింగ్ చేస్తోంది. భారీగా భక్తుల రాక దృష్ట్యా 28 వైద్య శిబిరాలను సైతం దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. రైట్, ఇవాల్టి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్యామ్. గుడ్ ఈవినింగ్ సువర్ణ. ఈరోజు చూస్తున్న నేటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి భవానీ దీక్షల విరమణలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చూడవచ్చు, గత 44 సంవత్సరాలుగా కూడా విజయవాడలో ఈ భవానీ దీక్షలు అనేది ప్రారంభమైంది. దాదాపు లక్షలాది మందులు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా భవానీ దీక్షలు స్వీకరించడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్తీక మాసం మొత్తం ఈ కార్తీక మాసం 30 రోజులు, ఆ తదుపరి మొత్తం 41 రోజుల పాటు పవిత్రంగా దీక్ష స్వీకరించి ఇరుముడి సమర్పించేందుకు విజయవాడకి తరలి వస్తారు. మొత్తం 14 కిలోమీటర్ల మేరకు మొత్తం గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. అమ్మవారి గుడి నుంచి కూడా ప్రారంభమై వీళ్ళు కొండ చుట్టూ కూడా తిరిగి కొండపైకి చేరుకొని అక్కడ అమ్మవారికి ఇరుముడి చూపించి కొండ దిగువకు వచ్చి ఇరుముడి సమర్పిస్తారు హోమగుండంలో. ఇది ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ చూడొచ్చు, నేటి నుంచి కూడా ఆ ఇరుముడిలో అనే ఏదైతే దీక్షా విరమణలు అనేది ప్రారంభమయ్యాయి. మొత్తం 3 హోమగుండాలు అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి భక్తులకు చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా మొత్తం ఉచిత దర్శనాలు చేశారు. మొత్తం 5 క్యూ మార్గాల్లో కూడా ఎటువంటి రుసుము వసూలు చేయకుండా, గతంలో చూసుకుంటే 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ 5 రోజుల పాటు టికెట్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా విఐపి, వివిఐపి ప్రోటోకాల్ దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా కొండపైకి కూడా ఎటువంటి వాహనాలు కూడా అనుమతించట్లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సాధారణ భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే దేవాదాయ శాఖ, మున్సిపల్, పోలీసు, ఇతర శాఖలన్నిటి కూడా ఒక సమన్వయంగా ఏర్పడి ఎప్పటికప్పుడు కూడా సమీక్ష చేసుకుంటున్నారు. ఏదైతే 2 నెలల క్రితం జరిగిన దసరా ఉత్సవాలు చూసుకుంటుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 16 లక్షల మంది భక్తులు దసరా ఉత్సవాలు తరలి వచ్చారు. ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది కూడా ఎదుర్కోలేదు. అటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే భవానీ దీక్షలకు కూడా అంత భారీగానే ఏర్పాటు చేశారు. గత సంవత్సరం చూసుకుంటుంటే 3,40,000 మంది భక్తులు అమ్మవారి భవానీ దీక్ష విరమణ చేశారు. అయితే ఈ సంవత్సరం దానికి రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు ఒక అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూసుకున్నట్లయితే భక్తులకు అవసరమైన ప్రసాదాలు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులు ఇరుముడి సమర్పించిన తర్వాత వాళ్ళ ఇళ్లకు వెళ్ళే సమయంలో ప్రసాదాలు తీసుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి చూసుకుంటే లడ్డూ ప్రసాదం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇందుకోసం చూసుకున్నట్టు ఇప్పటికే 10 లక్షల లడ్డూలు కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. బాక్స్ చూసుకున్నట్లయితే మొత్తం 6 లడ్డూలు పెడతారు. ఒక్కొక్క లడ్డు విడిగా తీసుకున్నట్లయితే 15 రూపాయలు, అలాగే 6 లడ్డూలు తీసుకుంటే 100 రూపాయలు బాక్స్ పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా తమకు ఎన్ని బాక్సులు కాంటే అన్ని బాక్సులు సరఫరా చేస్తున్నారు. ఇంకో 4 రోజుల పాటు ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. రాత్రి 11 గంటల వరకు కూడా ఈ దర్శనం జరుగుతుంది. అయితే రేపటిని చూసుకుంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా దర్శనం అనేవి ప్రారంభమవుతాయి. అయితే ఇక్కడ పర్యవేక్షణ కోసం కూడా ఇటు పోలీస్ యంత్రాంగం చూసుకుంటే దాదాపు 320 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులకు ఒకవేళ వైద్య సదుపాయం అవసరమైన నేపథ్యంలో దాదాపు 20 వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు గిరి ప్రదక్షిణ చేసే ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యంగా మంచినీటి అమ్మవారి జలప్రసాదము, వాటర్ బాటిల్స్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా భక్తులకి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అన్నదానం కూడా ఏదైతే కొత్త భవనం నిర్మాణం చేశారో అందులో అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం అన్నదానం అంటే ఏదో ప్రసాదాలు ఇది కాదు, పూర్తిగా అంటే భక్తులు సంతృప్తి చెందే విధంగా ఒక స్వీటు, ఒక హాట్తో పాటు పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు మొత్తం అన్ని రకాలతో కూడా
భక్తులకి అన్నప్రసాదం కూడా అందజేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు ఎంతమంది భక్తులు వస్తే వాళ్ళందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అధికారులు కూడా అంటే సెక్టార్ల వారికి కూడా ఈ గుడి ప్రాంగణాన్ని మొత్తం కూడా డివైడ్ చేశారు. సెక్టార్కి ఒక ఉన్నతాధికారులు అలాగే ఇతర శాఖల అన్ని అధికారులు కూడా అందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒకవేళ ఏమైనా భక్తులు తప్పిపోయినా అదే ముఖ్యంగా చిన్నపిల్లలకి చూసుకున్నట్లయితే ట్యాగ్ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్యామ్.